గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సహకార సంఘ ఉద్యోగులు అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ప్యాక్స్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో సుమారుగా ఒక 10,000 మంది 2,050 సహకార సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాటన్నిటిలో పనిచేసే సిబ్బంది వారి సమస్యల పరిష్కారం కోసం అంటే దీర్ఘకాలికంగా వాళ్ళు మా డిమాండ్స్ నెరవేర్చట్లేదు అని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తూ గత 2 నెలలుగా దఫాల వారీగా ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూ చివరికి ఈ నెల 16వ తారీఖున నిరవధిక సమ్మెకి నోటీస్ ఇచ్చి మరి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో చూస్తే ఈ 2,000 పైచీలకు ఉన్న సహకార సంఘాలు మొత్తం కూడా వ్యాపార లావాదేవీలు మొత్తం కూడా నిలిచిపోయాయి. ఇవాళ రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముక, వ్యవసాయం లేనిది మన దేశం లేదు, రైతును అన్ని రంగాల్లో కూడా ఆదుకోవాలి, అన్ని విధాలుగా ఆదుకుంటే మాత్రమే రైతు నిలబడగలుగుతాడు అన్న సూక్తి ఏదైతే ఉందో ఇవాళ ఆ సూక్తికి విరుద్ధంగా ఇవాళ రైతుకి అత్యవసరంగా మరి వాళ్ళ సహకార సంఘాలతో పనులు ఉన్నాయి. సహకార సంఘాల ద్వారా ఈ రోజున యూరియా ఇవ్వటం కావచ్చు, లేకపోతే ధాన్యం సేకరణ కావచ్చు, లేకపోతే మరి రైతు వారీగా వారికి రుణాలు సకాలంలో రుణాలు అవసరం అయి ఉండొచ్చు. దీర్ఘకాలిక రుణాలు తీసుకునే రైతులకి ఈ సహకార సంఘాల యొక్క సిబ్బందిని ఏదైతే స్ట్రైక్ లో ఉన్నారో, నిరవధికంగా సమ్మె చేస్తున్నారో, దానివల్ల గ్రామీణ ప్రాంతంలో రైతులకు అందాల్సిన సేవలు ఏదైతే సహకార సంఘాల ద్వారా అందాల్సిన సేవలు ఉన్నాయో అవన్నీ కూడా మరి ఇవాళ అందని పరిస్థితి. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ గత 2 నెలలుగా వాళ్ళు అడుగుతా ఉన్నారు న్యాయమైన కోరికలు. ఎక్కడా కూడా ఆర్థిక భారం ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పడే పరిస్థితి లేదు. వాళ్ళు అడిగే కోరికలన్నీ కూడా కొన్ని ఇప్పటికే మరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో కొన్ని జిల్లాల్లో చేస్తానే ఉన్నారు, మరికొన్ని జిల్లాల్లో మాత్రమే మీరు గైడెన్స్ ఇచ్చి నడిపించాల్సిన పరిస్థితి. ఇవాళ సహకార సంఘాల బలోపేతం కావాలి అని అంటే మరి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఆత్మవిశ్వాసంతో వారికి వేతనాలు సరైన సమయంలో అందినప్పుడు, వారి సమస్యలు పరిష్కారం అయినప్పుడు మాత్రమే సహకార సంఘాల్లో ఉద్యోగులు సంతోషంగా పనిచేస్తారు. తద్వారా ట్యాక్స్ సహకార సంఘాలన్నీ కూడా ఆర్థికంగా చేయూత చెంది మరి బలోపేతం చేసే అవకాశం కలుగుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తే 13 డిసిసి బ్యాంకులు ఉన్నాయి, వాటికి ఆప్కా ఉంది. ఇక్కడ ఈ 2,000 పైచీలకు ఉన్న సహకార సంఘాలది 13 డిసిసి బిల్లుది ఆప్కాది మొత్తం కలుపుకుంటే 1,00,000 కోట్లకు పైగా టర్నోవర్ ఉంది. ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్లకు పైగా టర్నోవర్లు ఉన్న అతిపెద్ద బ్యాంకుల్లో సహకార వ్యవస్థ ఒకటి. మరి అట్లాంటి అంత బలోపేతమైనటువంటి మరి సహకార వ్యవస్థని అంటే ఈ 1,00,000 కోట్లలో 75,000 కోట్ల పైచీలకు కేవలం ప్యాక్స్ ద్వారా వ్యాపారం జరుగుతూ ఉంది. ఇవాళ ప్యాక్స్ లో కూడా మినీ బ్యాంకుల్లాగా తయారయ్యాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలసీ అంటే ఇదంతా కంప్యూటరైజేషన్ చేయాలి అని చెప్పి సుమారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే 80% పైగా కంప్యూటరైజేషన్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. అంతేకాదు కోర్ బ్యాంకింగ్ సెక్టర్కి, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్కి ఈ డిసిసి బిల్ని ఆప్కాబ్ని అనుసంధానం చేయటం వల్ల ప్యాక్స్ కూడా మినీ బ్యాంకుల్లాగా అయ్యి ఇవాళ ప్యాక్స్లో మనకి స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి, గోల్డ్ లోన్స్ ఇస్తున్నాం, మరి అనేక రకాలుగా వ్యాపారాలు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్గా తయారైనవి. అంటే ఇవాళ ప్యాక్స్ ద్వారా మనం పెట్రోల్ బంకులు పెడుతున్నాం, ప్యాక్స్ ద్వారా కళ్యాణ మండపాలు కడుతున్నాం, ప్యాక్స్ ద్వారా ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం, ప్యాక్స్ ద్వారా పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కడుతున్నాం. జగ్గైపేటలో చూసుకుంటే మరి గోపాలకృష్ణ సొసైటీ ద్వారానే సుమారుగా 1,60,00,000తో మనం ఇక్కడ ఒక మల్టీపర్పస్ బిల్డింగ్ కడితే ఇవాళ దాని రెంట్లే 2.5 లక్షలు వస్తున్నాయి. ఈ విధంగా గోడౌన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ విధంగా ప్యాక్స్ అన్ని రకాలుగా మల్టీపర్పస్ సెంటర్స్గా అభివృద్ధి చెంది ఇవాళ గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి విశేషమైన సేవలు అందిస్తున్నాయి. కాబట్టి అట్లాంటి సహకార సంఘాలని, అందులో పనిచేసే సిబ్బందిని దయచేసి మీరు ఆదరించండి, వారి డిమాండ్లు వినండి, నిరవధిక సమ్మెని విత్డ్రా చేయించండి, తద్వారా రైతాంగానికి ఉపయోగపడతారు అని చెప్పి మేము చెప్తూ వారి న్యాయమైన కోరికలు ఒక్కసారి మనం పరిశీలిస్తే వారు అడిగేది చాలా ధర్మబద్ధమైన కోరిక. 60 సంవత్సరాలు మాకు వయో పరిమితి ఇచ్చారు,
మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ దగ్గర పనిచేసే సంస్థలు అన్నింటిలో కూడా 62 సంవత్సరాలు ఇచ్చారు. మేము ఫ్యాన్ కింద గదిలో పనిచేసేవాళ్ళం, మాకు 62 సంవత్సరాలు ఇవ్వడం అనేది న్యాయబద్ధమైంది. మాకు 62 సంవత్సరాల వయసుని వయోపరిమితిని కల్పించండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది ఉన్న కార్యక్రమం ఏం కాదు. ఆర్థికంగా వారి మీద భారం పడే కార్యక్రమం కూడా కాదు. ఎందుకంటే జీతాలు ఇచ్చేది సహకార సంఘాలు ఇస్తాయి జీతాలు, ఎక్కడా కూడా ప్రభుత్వాలు ఇవ్వవు జీతాలు. కాబట్టి అది చాలా న్యాయబద్ధమైన కోరిక. కాబట్టి 62 సంవత్సరాలు పెంచమని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీరు చూస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు, చాలా కష్టమైన ఉద్యోగం వాళ్ళది. డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, మెకానికల్ కానీ, మరీ ముఖ్యంగా డ్రైవర్లు అయితే ఇటీవల కాలంలో చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి కూడా చాలా మంది విధి నిర్వహణలో భాగంగా చనిపోతున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళకు మాత్రం మీరు 62 సంవత్సరాలు కల్పించారు. ఏదైతే భద్రతతో ప్రయాణికులు తీసుకుపోవాలో వారి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, అక్కడ ఆ డ్రైవర్ ఆరోగ్యం. అట్లాంటి డ్రైవర్లకు కూడా మీరు, ఎందుకంటే వాళ్ళు 10 గంటల పాటు డ్యూటీలు చేయాలంటే ఎంతో స్ట్రెయిన్ అవుతారు వాళ్ళు. అయినప్పటికీ కూడా వారికి మాత్రం 62 సంవత్సరాల అవకాశం ఇచ్చి ఇక్కడ ఎటువంటి బడ్జెట్ భారం కూడా ప్రభుత్వానికి పడకపోయినా వారికి మాత్రం 62 సంవత్సరాలు కల్పించడంలో మీరు ఎందుకు తత్సారం చేస్తున్నారు అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, వారు ఏదైతే వయో పరిమితి పెంచడాన్ని అడుగుతున్నారో దాన్ని అర్జెంటుగా మీరు 62 సంవత్సరాలకి పెంచాలని చెప్పి ఇవాళ ప్యాక్స్ ఉద్యోగుల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్యాక్స్ లో కూడా 6,500 సుమారుగా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలానే 4,000 సుమారుగా మరి తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. మొత్తమే 10,000 మంది ఉద్యోగులకు సంబంధించిన ఈ అంశంలో ఈ రాష్ట్రం మొత్తం కూడా మరి సుమారుగా 16,000 గ్రామాల్లో వీళ్ళు సర్వీస్ చేస్తా ఉన్నారు. కాబట్టి వారికి అవకాశం ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇక రెండో అంశం వాళ్ళు డిమాండ్ చేసేది పే రివిజన్ చేయమని. పే రివిజన్ ఇప్పటికీ ఒక్కొక్క 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ జరగాలి. పే రివిజన్ ఎందుకు జరగాలనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. ధరలు నిత్యం పెరుగుతూ ఉంటాయి కాబట్టి ధరలకు తగ్గట్టుగా, పెరిగే ఖర్చుకు తగ్గట్టుగా పే రివిజన్ చేసి వారికి సవరించిన జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 2019లో పే రివిజన్ జరగలేదు, 2024లో పే రివిజన్ జరగలేదు. కాబట్టి 10 సంవత్సరాలు మరి పే రివిజన్ జరగలేదు. కాబట్టి వారు అడిగే ధర్మమైన న్యాయమైన కోరిక పే రివిజన్ చేసి మరి ఇమీడియట్ గా వాళ్ళకి శాలరీస్ పెంచాలని చెప్పి పే రివిజన్ ప్రకారం ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ లోపుగా వాళ్ళకి ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఈ పే రివిజన్కి వచ్చేసరికి కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక భాష్యం చెబుతా ఉంది. ఇతర రాష్ట్రాల్లో పే రివిజన్ లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా లేము అని. కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో ఉంది. సుమారుగా 15 పైగా రాష్ట్రాల్లో, ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఈ పే రివిజన్ ఏదైతే ప్యాక్స్ కి అమలు చేస్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం అమలు చేయం. మేము మీకు ఇచ్చే 10-15 వేల జీతాలు లేకపోతే 20,000, 30,000 జీతంతోనే మీరు రిటైర్మెంట్ వరకు ఉండాలి తప్ప మీకు జీతాలు పెంచబోము అని చెప్పడం మాత్రం అన్యాయం అని చెప్పి చెబుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ వచ్చింది అని అంటే అందులో ట్యాక్స్ ఎంప్లాయీస్ బాధ్యత, వారి యొక్క కష్టం, వారి యొక్క చెమట, వారి యొక్క రక్తం అందులో ఉంది. కాబట్టి ఇవాళ డిసిసి బ్యాంకులు ఎంత మరి ప్రాఫిట్స్ లో ఉన్నాయని చెప్పి ఇన్ని రకాల సేవలు అందిస్తున్నారు అంటే అది ట్యాక్స్ ఎంప్లాయీస్ యొక్క త్యాగం అని చెప్పి మాత్రం ఈ ప్రభుత్వాలు మర్చిపోవద్దని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ 36 జీవో ఏదైతే 2019 మార్చి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే వారు ఉద్యోగస్తుల విషయంకి వచ్చేసరికి 2019 మార్చిలో మేము మార్చి నుంచి ఏదైతే నియామకాలు జరిగినాయో ఆ నియామకాలు మొత్తం కూడా చెల్లవు, అనాథరైజ్డ్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంది. 2019 మార్చి 1కి ముందు ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా సర్వీస్ లిస్టులో ఉన్నారు కాబట్టి వారందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ గా మేము భావిస్తాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే కష్టపడి మరి ఆ బ్యాంకులు, ఆ సహకార సంఘాల అభివృద్ధి కోసం పనిచేశారో, రకరకాల సేవలు అందించారో, ఈ కంప్యూటరైజేషన్ లో కూడా కీలకమైన బాధ్యత ఎవరైతే వహించారో ఆ ఉద్యోగస్తులందరూ కూడా ఆ నియామకాలు చెల్లవని చెప్పి ఏకపక్షంగా ఒక కలంపోటుతోని ఈ కూటమి ప్రభుత్వం చెబుతా ఉంది. ఇది తప్పు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. సహజ న్యాయ సూత్రాలు చూడాలి మనం. 2019 నుంచి వ్యాపారాలు విపరీతంగా పెరిగిపోయినాయి.
కృష్ణా జిల్లాలోనే 420 సహకార సంఘాలు ఉంటే 420 సహకార సంఘాల్లో కూడా మరి 25 కోట్ల నుంచి 50 కోట్లైన సహకార సంఘాలు ఉన్నాయి. 50 నుంచి 75 కోట్లు టర్నోవర్ అయిన సహకార సంఘాలు ఉన్నాయి. అక్కడ మరి ఆ వ్యాపార అభివృద్ధిని బట్టి అక్కడ మనుషుల్ని నియామకం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జాబ్స్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రోజున సహకార సంఘ అధ్యక్షులు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అయి ఉండొచ్చు, కానీ వ్యాపారాన్ని అవసరాన్ని బట్టి వారందరూ కూడా నియామకాలు చేసుకున్నారు. ఆ వ్యాపారం పెరిగింది. తర్వాత కంప్యూటరైజేషన్ 2541 కోట్లతోని ఈ రాష్ట్రంలో కంప్యూటరైజేషన్ చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. అప్పుడు కూడా ఈ తాత్కాలికంగా ఎవరినైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియమించారో అప్పట్లో వాళ్ళందరూ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళందరి సహకారంతో మొత్తం కూడా కంప్యూటరైజేషన్ చేశారు. ఇవాళ వచ్చి వాళ్ళని మీరు అక్కర్లేదు, మీ నియామకాలు చల్లవని చెప్పడం అనేది ఇది ఘోరమైన తప్పిదం. సహకార వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడుతుంది, సహకార వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ సహకార సంఘాలు 5 సంవత్సరాలలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి, ఆదాయాలు పెరిగాయి, టర్నోవర్లు పెరిగాయి, ప్రాఫిట్ పెరిగింది, అనేక రకాల విస్తృతంగా కాబట్టి దయచేసి పార్టీ కోణంతో వాళ్ళని చూడొద్దు, వాళ్ళని ఉద్యోగస్తులుగా మాత్రమే చూడండి. చిరు ఉద్యోగులుగా వాళ్ళని చూసి వాళ్ళ నియామకాలు వారందరినీ కూడా మళ్ళీ 2019 నుంచి 24 వరకు ఎవరైతే నియమితపడ్డారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ గా చేయాలని చెప్పి ఏదైతే ఈ యొక్క సంఘాలు డిమాండ్ చేస్తున్నాయో వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉంది. వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి వారి యొక్క కష్టం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలానే వారికి ఈ ట్యాక్స్ లో పనిచేసే ఉద్యోగులు వీళ్ళకి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అంటే కొన్ని డిసిసిబిల్లో అమలు చేస్తా ఉన్నారు, కానీ 13 డిసిసిబిల్లో 2050 సహకార సంఘాల్లో కూడా యూనిఫామ్ గా మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం అంటే కనీసం 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ ని వాళ్ళకి కల్పిస్తే వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో అనేక రకాల ఇబ్బందులు, ఆటుపోట్లు, అనేక రకాల ఒత్తిళ్లు మధ్యలో వాళ్ళు కొంచెం కలెక్షన్ కాలేదని, లోన్లు రికవరీ అవ్వలేదని, లేకపోతే లోన్లు ఇచ్చేటప్పుడు 10 పర్యాయాలు తిరగడం, పేపర్లు సేకరించడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి చాలా చిన్న వయసులోనే వాళ్ళకి బీపీలు, షుగర్లు రావడం, అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ని ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చాలా ధర్మమైన, న్యాయమైన కోరిక కాబట్టి దాన్ని అంగీకరించాలని చెప్పి అది కూడా ఆ డబ్బులు కూడా ప్యాక్స్ను డిసిసిబిలే భరిస్తాయి, ఎక్కడ కూడా ప్రభుత్వం భరించదు వీటికి. అలానే మరొక కోరిక అడిగారు వాళ్ళు, 20 లక్షలు వరకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగారు. చాలా ధర్మమైన, న్యాయమైన కోరిక. ఎందుకంటే ఇవాళ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో భాగంగా మోటార్ సైకిల్ వేసుకొని వెళ్ళేటప్పుడు కానీ, లేదా వచ్చేటప్పుడు కానీ అనేక రకాల ప్రమాదాలు, లేదా వారికి అకస్మాత్తుగా మరి చిన్న వయసులోనే చనిపోవడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మరి ఆ కుటుంబం బదారణ పడుతుంది. కాబట్టి ఆ కుటుంబం బదారణ పడకూడదు అని అంటే మరి వారికి తప్పనిసరిగా ఏదో ఒక భద్రత, గవక్కం చనిపోతే, అనుకోకుండా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి భద్రత ఉండాలి. కాబట్టి మరి వారికి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒక 20 లక్షలు అడిగారు. అది నేను డిసిసి బ్యాంక్ చైర్మన్ గా ఉన్నప్పుడు 2022లోనే మరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు కృష్ణా జిల్లాలో నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 20 లక్షల వరకు కూడా డిసిసిబి ఎంప్లాయీస్ మొత్తానికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ని అప్పట్లో మేము కల్పించాం. అలానే సహకార సంఘ ఉద్యోగులకు కూడా ఈ కృష్ణా డిసిసిబి కింద ఉన్న 420 సహకార సంఘాల ఉద్యోగులకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మేము కల్పించాం. అనేక రకాలుగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా ఈ కృష్ణా డిసిసిబి, ఎందుకంటే అప్పటికే టర్నోవర్ 10,000 కోట్లు దాటింది బ్యాంక్. అది ఆల్మోస్ట్ ఎక్కువ సొసైటీలు మా ప్రాఫిట్స్ లో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎవరైతే నష్టాల్లో ఉన్న సహకార సంఘాలకు కూడా మేము క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కింద సుమారుగా 1.5 కోట్ల వరకు మేము ఇవ్వడం జరిగింది. అప్పట్లో సుమారుగా ఒక 30 సహకార సంఘాలను కూడా నష్టాల్లో ఉన్నట్లు కూడా మేము ముందుకు తీసుకొచ్చి 410 సహకార సంఘాలకు కూడా మేము అనేక రకాలుగా మనం సహాయం, అంటే బ్యాంకు ద్వారా సహాయం చేయడం జరిగింది. అలానే మా దగ్గర ఉన్న ఫండ్ ఏదైతే ఆ రోజున మరి ఆప్కాబ్ నుంచి వచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉందో మాకు, దాన్ని మొత్తం కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ని ఈ సహకార సంఘాల నిర్మాణం కోసం ఒక్కొక్క సహకార సంఘానికి 8 లక్షల వరకు కూడా గ్రాంట్ ఇవ్వడం జరిగింది. సుమారుగా నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్న 2 సంవత్సరాల కాలంలో మరి సెంట్రల్ బ్యాంక్ ని బలోపేతం చేయడంలో భాగంగా ఉద్యోగస్తుల నియామకాలు చేశాం. సుమారుగా 2 సార్లు రిక్రూట్మెంట్ చేశాం.
అలానే 2 సార్లు ప్రమోషన్స్ ఇచ్చాం. అలానే సహకార సంఘాలకు కూడా 170 బిల్డింగ్స్ అంటే రిపేర్లు కావచ్చు, కొత్తగా బిల్డింగ్స్ కావచ్చు, అన్నిటికి కూడా స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, కౌంటర్లు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మినీ బ్యాంకులుగా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక కార్పొరేట్ టైప్ బ్యాంకుగా ఈ యొక్క ప్యాక్స్ ని డెవలప్ చేయడంలో గత 2 సంవత్సరాలుగా మేము తీవ్రంగా పరిశ్రమ చేయబట్టే సుమారుగా 160-170 బ్యాంకుల్ని మా 2 సంవత్సరాల హయాంలోనే నేను కట్టగలిగానని చెప్పి, తద్వారా బ్యాంకుల వ్యాపారాన్ని విపరీతంగా పెంచగలిగామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అలానే గ్రాట్యుటీ ఆ సీలింగ్ ని ఎత్తేసి గ్రాట్యుటీ చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గ్రాట్యుటీ చట్టం అమల్లోకి వస్తే ఉద్యోగ భద్రత పెరిగి మరి కుటుంబాలకు కూడా మంచి వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి మరి గ్రాట్యుటీ చట్టాన్ని కూడా మరి అమలు చేయమని చెప్పి అడుగుతూ, ఇకపోతే ట్యాక్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా శాలరీస్ తీసుకుంటా ఉన్నారు. కానీ మీరు వారి యొక్క మీకు మీ తీసుకున్న శాలరీస్ లో డ్యూటీలో పెట్టామని చెప్పి ఆడిటర్స్ చెప్పిన వాటిని కొంతమందిని డ్యూటీలో పెట్టారు. మీరు ఆ డ్యూటీ ఎత్తివేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అది ఎంప్లాయీస్ కూడా అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచో. తీసుకున్న జీతాన్ని మరీ తిరిగి ఇవ్వమని ఉండటం అనేది కరెక్ట్ కాదు. మీరు మీ జీవోల ప్రకారం, ప్రభుత్వ ప్రకారం, వారికి ఇచ్చిన హక్కుల ప్రకారమే వాళ్ళు జీతాలు డ్రా చేశారు. కానీ ఇవాళ మీరు కొత్తగా జీవోలను సృష్టించి ఆ జీవో ప్రకారం మీరు తీసుకున్న జీతంలో కూడా మీకు రికవరీ చేయాలి, మీరు కష్టపడి పనిచేసిన దాంట్లో మీరు కడితేనే అని చెప్పి డ్యూటీలో పెట్టి ఉద్యోగస్తులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈ డ్యూటీ అనే పదాలు తీసేసి ఈ డ్యూటీలో ఉన్న మొత్తం కూడా ఎత్తేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, మరి చాలా రోజులుగా మరి వారు చాలా ధర్మమైన న్యాయమైన కోరికలు మరి సహకార సంఘ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘ ఉద్యోగులు అడుగుతూ మరి వారి డిమాండ్ నెరవేర్చుకోవడం కోసం వారం 10 రోజులుగా రాష్ట్రంలో మొత్తం సహకార సంఘాలు ఇవాళ పనులు ఆగిపోయినాయి, వ్యాపార లావాదేవీలు ఆగిపోయినాయి. ఇవాళ రైతులు ఎవరికి కూడా అంటే ఇవాళ మంచి టైము, మిర్చి కానీ, ధాన్యం కానీ, అలానే కందులు కానీ, మొక్కజొన్నలు కానీ అన్ని చేతికొచ్చే టైము. ఈ టైంలో సహకార సంఘ ఉండి రికవరీ చేసుకుంటేనే మార్చి 31 లోపు వాళ్ళకి 100% రికవరీస్ అవ్వడానికి కానీ, ఈ మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి కానీ పంట చేతికొచ్చిన టైంలో అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ ఇన్ టైంలో కనుక మరి వసూలు చేసుకుంటేనే వడ్డీ రాయితీలు, అలానే ప్రభుత్వం ఇచ్చే కొన్ని మరి డిస్కౌంట్లు కూడా, సబ్సిడీలు కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మరి సహకార సంఘాల సిబ్బంది ఉండి రైతులకు అందుబాటులో ఉంటే మాత్రమే రైతులకి మరి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాజశేఖర రెడ్డి గారు నిజంగా పేదల పక్షపాతి అయినా రైతుల పక్షపాతి. కాబట్టి ఈ సహకార సంఘాలు అప్పటికే కొనారిల్లుతా ఉన్నాయి. అంటే 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో సహకార సంఘాలకు ఎటువంటి ఊతం ఇవ్వాల, సహకార సంఘాలు మొత్తం కూడా కొనారిల్లిపోతూ మరి ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహకార సంఘాలు 60-70% సహకార సంఘాలు నష్టాల్లో ఉంటూ మూతపడే పరిస్థితుల్లో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సహకార సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి ఆయన 1851 కోట్లు వైద్యనాథన్ కమిషన్ అనే దాన్ని పెట్టి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ సహకార సంఘాలు అప్పుల్లో ఉన్నాయి, సహకార సంఘాలని మనం ముందుకు తీసుకువెళ్లాలంటే ఏం చేయాలని చెప్పి వైద్యనాథన్ కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదిక ద్వారా 1850 కోట్ల రూపాయలు ఆ రోజున ఆర్థిక సహాయం మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈ యొక్క సహకార సంఘాలకు ఇవ్వడం ద్వారానే ఈ రాష్ట్రంలో సహకార వ్యవస్థ మళ్ళీ నిలదొక్కుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సహకార వ్యవస్థని నిర్వీర్యం చేశాడో దాన్ని బలోపేతం చేయడం కోసం మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున 1850 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వబట్టే ఆ రోజున సహకార వ్యవస్థ మరి నిలదొక్కుంది. అంతేకాదు దాని తర్వాత ఆయన సహకార వ్యవస్థని అటానమస్ వ్యవస్థగా, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థగా దాన్ని తీర్చిదిద్దడంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మరి చాలా కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా ఈ సహకార వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే గ్రామ ప్రాంతాలు బలోపేతం అవుతాయి, రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి కావలసిన రుణాలు సకాలంలో అందుతాయి, వాళ్ళకి వేధింపులు ఉండవు అని చెప్పి ఆయన కూడా ఆలోచించి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 295 కోట్ల రూపాయలు ఆ రోజున మరి షేర్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ని ఇవ్వడం జరిగింది.
అంటే షేర్ క్యాపిటల్ కింద 295 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి బడ్జెట్ నుంచి ఈ యొక్క సహకార సంఘాలకు ఇవ్వడం జరిగింది. తద్వారా 1450 సహకార సంఘాలు బెనిఫిట్ పొందాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. అంతేకాదు ఆయన ఉన్నప్పుడు కంప్యూటరైజేషన్ వేగవంతం చేయడం కానీ, ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ ప్యాక్స్ కి అనుసంధానం చేసి మరి వీటి ద్వారా వ్యాపారాలు పెంచే ప్రయత్నం చేయడం కానీ, అలానే ఈ మల్టీపర్పస్ సెంటర్లుగా సహకార సంఘాలను అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఒక గోడౌన్ కట్టాలి అని చెప్పి నాబార్డు సహాయ సహకారాలు తీసుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల గోడౌన్స్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించడం కానీ, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రకృతి వైపరీత్యాల అప్పుడు మరి విపరీతంగా రైతులకు నష్టాలు వస్తే ఉచిత ఇన్సూరెన్స్ పాలసీ కట్టి రైతులందరికీ కూడా మరి వేల రూపాయలు ఎకరాకు మరి 50,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు కూడా నష్టం వచ్చిన ప్రతి రైతును కూడా ఆదుకోబట్టే మరి రైతులు నిలదొక్కుని తర్వాత కాలంలో సహకార సంఘాలకు సంబంధించిన అప్పులు మొత్తం కూడా రైతులు కట్టగలిగారు. ఇవాళ రైతాంగం సంతోషంగా మరి ఉన్నా, అలానే సహకార సంఘాలు నిలదొక్కున్నా అది కేవలం అది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది మంచి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఉన్న గత 10 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు. ఇప్పుడున్న మళ్ళీ మధ్యలో ఆయన వచ్చిన 14-19 సంవత్సరాల కాలంలో ఏమీ జరగలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మరి కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ప్రయోజనం రైతులకు జరగలేదని, అలానే ముఖ్యంగా సహకార సంఘాలకు ఎటువంటి ప్రయోజనాలు వారి యొక్క కూటమి కల్పించలేదని చెప్పి మాత్రం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లోనైనా 1-2 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క సహకార సంఘాలకు సంబంధించిన సిబ్బంది సంబంధించినటువంటి సమ్మె ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేయించడంలో మరి వారితో మాట్లాడి వారి యొక్క న్యాయమైన కోరికలు పరిష్కరించి మరి వారికి తగిన హామీలు ఇచ్చి ఈ యొక్క సమ్మెను విరమింపజేసే దాంట్లో కూటమి ప్రభుత్వం మరి పనిచేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.